హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మా పిల్లలు అయితే హాయ్ చెప్తారు మీకు. ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే ఉదయాన్నే లేచి కనీసం బ్రష్ కూడా వేసుకోలేదు. వాడు వెళ్ళి చెట్టు దగ్గర జామకాయ దింపుకొచ్చుకొని తింటా అంటున్నాడు. పాపం అప్పుడే లేచిండు కదా, ఎందుకు కొట్టడం అని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఒక హగ్ ఇచ్చి ఒక కిస్ అయితే పెట్టా. ఇంట్లో వాడే చిన్నోడు కాబట్టి చాలా గారాబం చేస్తాం వాడిని. నిజానికి మా పెద్దోడు కూడా వాళ్ళ తమ్ముని గారాబం చేస్తాడు. వాళ్ళిద్దరు ఏదో గొడవ పడ్డారని చెప్పేసి మేము కొడతాం అనుకోండి. పెద్దోడిని కొడితే చిన్నోడు కోడు, చిన్నోని కొడితే పెద్దోడు కోడు. మేము కొట్టుకుంటాం, మంచిగా అవుతాం. మమ్మీ మీరు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని మధ్యలో అని చెప్పేసి అంటారు. మధ్యలో వెళ్తాం చూడండి, మనం పిచ్చోళ్ళం అనమాట. వాళ్ళ మంచోళ్ళే. అంటే అన్నదమ్ముల బాండింగ్ అనేది అలా ఉంటది. వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా సరే తోటి వాళ్ళు మాత్రం వాళ్ళ జోలికి వెళ్తే అస్సలు ఊరుకోరు. ఇంకా నేను ఇక్కడ ఉదయం లేచి బయట వాకిలైతే ఊడ్చేటప్పుడు మా ఆయన బండి రోజు సైడ్కి తీస్తూ ఉంటాను అనమాట బండి. సో నాకు ఏంటంటే అబ్బా నాకు కూడా బైక్ నడపడం వచ్చి ఉంటే ఎంత బాగున్నా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు పెళ్లికి ముందు అయితే మా నాన్న దగ్గర బండి ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకునేదాన్ని. నాకు ఎందుకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అంటే ఆడవాళ్ళు స్కూటీ ఇట్లా ఎప్పుడైనా నడపడం ఇట్లా కనిపిస్తే నాకు కూడా ఒక స్కూటీ ఉండి నేను ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎంత బాగున్నా అనిపిస్తుంటది. దేవుడు దయ వల్ల లక్ కలిసి వచ్చి ఫ్యూచర్లో నాకంటూ నేను ఒక స్కూటీ కొనుక్కొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలని నా కోరికబ్బా. చూడాలి మరి ఆ దేవుడు బ్లెస్ చేస్తాడో లేదో. ఫ్లోరింగ్ చూసారా, ఊడ్చిన తర్వాత వాటర్ జల్లగానే ఎంత కలొచ్చింది. నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెట్టిన తర్వాతనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. అయితే నేను చాలా మందిని చూసాను అనమాట. ఇప్పుడు విలేజెస్లలో ఉండేవాళ్ళు, అంటే మేము కూడా విలేజ్లోనే ఉన్నాం కానీ మాకు మట్టి వాకిలు అయితే లేదు కదా. మట్టి వాకిలు ఉన్న వాళ్ళు కల్లాపి జల్లుతారు చూడండి, పచ్చగా భలే అనిపిస్తుంది. నాకు ఎవరైనా అట్లా జల్లినప్పుడు అనిపిస్తుంటది మేము అనవసరంగా ఫ్లోరింగ్ చేయించినాము, అట్లే వాకిలు ఉంటే బాగుండు అని చెప్పి. కానీ మేము ఫ్లోరింగ్ చేయించిన దానికి కూడా చాలా గట్టి రీజనే ఉంది. చిన్నబాబు ఒక 2 years వరకు వాడికి బాగా మట్టి తినే అలవాటు అనమాట. వాడి మట్టి తినకుండా అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎట్లనో అలాగా మట్టి అనేది తింటుండే. సో మేము ఇల్లు కట్టినప్పుడు వాడికి 1.5 year అనమాట. సో మేమైతే ఇంకా రెంటెడ్ హౌస్లలో ఉన్నప్పుడే అసలు పై ఫ్లోర్లో ఉన్నా కానీ ఎట్లనో అలాగా ఎక్కడైనా మట్టి కనిపిస్తే నాకే వాడు. ఇంకా ఇప్పుడు మేము ఊర్లోకే వస్తున్నాము, ఇంటి ముందు ఇంకా అంతగానో మట్టి ఉంటుంది, ఎట్లా తింటాడో వాడి హెల్త్ ఏమవుతుందో అని చెప్పేసి ఇంకా ఫ్లోరింగ్ అయితే చేయించేసినాము. ఇంకా బయట పని అయితే అయిపోయింది. సో కట్టెలపై మీద ఇంకా ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసిన. ఇంకా చాయ్ పెట్టేసిన తర్వాత నేను బ్రష్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బేసిక్గా ఏంటంటే నాకు పెద్దగా చాయ్ అంటే ఇష్టం ఉండదు. తాగుతాను, రోజు తాగుతా, కానీ ఒక గ్లాస్ తాగుతా అంతే. అది కూడా అంత ఇష్టంగా ఏం తాగను, టైంపాస్ లెక్క తాగుతా. కానీ అదే ఛాయ్ కట్టెల పొయ్యి మీద చేస్తే భలే ఇష్టంగా తాగుతా. నేను 1-2 గ్లాసులు అయితే ఖచ్చితంగా తాగుతా. ఎందుకో తెలీదు, కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే అసలు భలే టేస్ట్ అనిపిస్తాయి. ఇంక ఇక్కడ ఏంటంటే మా పెద్దోడికి డైలీ వేర్ ప్యాంట్స్ అయితే ఆర్డర్ చేసి ఉంటాయి అనమాట. నచ్చిందా? డార్క్ కలర్స్ వచ్చినాయండి. ఇంకా చిన్నపిల్లలకి కొత్త బట్టలు వచ్చినాయి అంటే ఎట్లుంటుంది, అవి డైలీ వేర్ అయినా కానీ లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వేసుకునేవైనా సరే, ఏవైనా కొత్త బట్టలు అంటే అదొక సంతోషం వాళ్ళకి. సో ఇంకా వాడైతే అన్నీ వేసుకొని చూస్తున్నాడు అనమాట, వాడికి కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయా లేదా, సో కలర్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ఇంకా నేను బ్రష్ చేసుకొని చాయ్ తాగేసిన తర్వాత కాసేపు అట్లా సన్ రైజ్లో అయితే నిలబడ్డా. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండలో డి విటమిన్ ఉంటుంది. సో అది మన బాడీకి చాలా అంటే చాలా మంచిది. సో మార్నింగ్ మనకి ఎంత వీళ్ళకపోయినా కనీసం 10-20 minutes అయినా ఏదో ఒకలాగా ఎండలో స్పెండ్ చేయాలి. నేను ఖచ్చితంగా నిలబడమని చెప్పను, కాకపోతే మీ వీలుని బట్టి ఉంటే బాగుంటుంది. దీని మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, హెల్త్ పాడైన తర్వాత హాస్పిటల్స్కి లక్షలు పెట్టుకొని ఏం లాభం ఉండదు. ఇట్లా న్యాచురల్గా మనం హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తే చాలా బెటర్ అని నా ఫీల్. చాలా మంది ఏంటంటే డి విటమిన్ లోపం వల్ల హాస్పిటల్స్కి ఎన్నో మందులు వాడుకుంటూ ఖర్చులు చేసుకుంటూ ఉంటారు. ఎండలో డి విటమిన్ వస్తుందంటే ఫ్రీయే కదా, పోయేదేముంది, కాసేపు నిలబడితే. ఇక్కడ మా పెద్ద కన్నయ్య అయితే నాతో ముచ్చట్లు పెడుతున్నాడు క్యూట్ గా. కాసేపు హెయిర్ లీవ్ చేసుకొని క్లిప్ పెట్టుకుందామంటే అసలు నా వల్ల కావట్లేదు, భలే ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకంటే మార్నింగ్ లేస్తే నైట్ పడుకునే వరకు ఎన్నో వర్క్స్ ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళకి. ఆ పనులన్నీ చేసుకునేటప్పుడు హెయిర్ అడ్డొస్తుందేమో అని చెప్పేసి కుప్ప అయితే పెట్టుకోవాల్సిందే. అవును, గుడ్. నమ్మ బంగారం తమ్మునికి వచ్చేసినాయి అన్నీ. మా చిన్నకనే ఆయుషీరా గాల్లో రాతలు రాస్తున్నాడు. ఇంక ఇక్కడ జామ చెట్టుకి అయితే ఒక జామ పండు కాస్తుండే అనమాట. సో అది కోసుకొని తింటున్నారు ఇద్దరు. అందులోనే ఎర్ర జామకాయ మంచిగా పాకానికి వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ లో ఇక్కడ ఆపేస్ అని హెయిర్ లీవ్ చేసుకునే దాని గురించి,
అయితే కొప్పు వేసుకునేది ఓన్లీ జుట్టు పనులు చేస్తుంటే అడ్డం వస్తుందనే కాదు, ఇంట్లో వంటలు చేస్తుంటే కానీ లేదంటే ఇంకే పని చేస్తున్నా కానీ హెయిర్ ఊడి అందులో పడుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న భయం. సో ఇంకా ఇక్కడ గిన్నెలు తోమడం అయితే అయిపోయింది. ఆ గిన్నెలతో పాటు నా మైండ్ కూడా ఫ్రెష్గా అయిపోయింది, ఎందుకంటే కిచెన్ క్లీన్గా ఉంది కదా. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బెడ్రూమ్లో బట్టలు మడత పెట్టాల్సినవి ఉండే అనమాట. సో బట్టలన్నీ మడత పెట్టేసి ఇప్పుడు సెల్ఫ్లలో అయితే సర్దుకోవాలి. మళ్ళీ ఎన్ని బట్టలు మడత పెడుతున్నా కానీ మళ్ళీ పడుతూనే ఉంటాయి రోజు రోజు. అంటే మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనూ అంతే. గిన్నెలు బట్టలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి పడుతూనే ఉంటాయి, మనకు తప్పదు ఇంకా. సో ఇంకా ఇంట్లో పని చేస్తుంటే మనకు కూడా ఆడవాళ్ళకి శారీరక శ్రమ కూడా. చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళకేంటి ఇంట్లోనే ఉంటారు, ఏం పని చేస్తారు, వాళ్ళకేం టెన్షన్స్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. ఇవి చేసే వాళ్ళకి తప్పితే చూసే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ స్కూల్ నుంచి వస్తే వాళ్ళ హోంవర్క్స్ చూడాలి, నచ్చేలాగా వంటలు చేసుకోవాలి, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కేర్ చేసుకోవాలి. నిజానికి ఎంతో మందిని ఇంట్లో చూసుకుంటూ మన గురించి మనం పట్టించుకోవడం మానేస్తాం. ఎంత చేసినా కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళకైతే అసలు గుర్తింపే ఉండదు. వాళ్ళు ఏదో బహుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎంత చేస్తున్నాం అని చెప్పేసి నెత్తినెక్కించుకోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ మనం కూడా చేస్తున్నాం అని చెప్పేసి ఒక చిన్న గుర్తింపు. రోజంతా బయటకు వెళ్ళేసి వచ్చి కనీసం తిన్నావా అని చెప్పేసి అడిగితేనే ఎంత పొంగిపోతామో మనం. కానీ కొందరు ఎలా ఉంటారంటే తిన్నరా లేదా అని చెప్పేసి కూడా అసలు పట్టించుకోరు మనుషుల గురించి. ఇంటి దగ్గర ఊరికేనే కదా ఉంది, తినకేం చేస్తుందిలే అని చెప్పేసి ఫీల్ అయిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న ఆడవాళ్ళు ఎంత మంది ఉన్నారో ఈ సమాజంలో. సో ఇంకా ఇక్కడ బట్టలు మడత పెట్టేసి సర్దేసిన తర్వాత ఇంకా నేను తినడానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఈరోజు కర్రీస్ ఏంటంటే మార్నింగ్ అయితే పప్పు చేస్తుంటే అనమాట. ఇంకా నైట్ ఫామ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆనియన్ కర్రీ చేసింది రేణుక, చాలా బాగుంది. సో తనకి ఏంటంటే కర్రీస్ నేర్చుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచే. ఇంకా నేను ఏదైనా చేస్తానంటే చెప్తే వినకుండా తను ఆనియన్ కర్రీ అయితే చేసింది, కానీ చాలా బాగా చేసింది. అండ్ ఈ కారం పొడి కూడా తనే పట్టిందనమాట, టేస్ట్ అయితే మస్తు ఉండే అసలు. సో ఇంకా ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.